65 ఏళ్లు దాటిన వృద్ధులు తదితర రేషన్ డిపోలకు రాలేని వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులను పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. విజయనగరం పట్టణంలోని కేఎల్పురం రేషన్ షాప్ నెంబరు 028170, ఇక కనపాక రేషన్ షాప్ నెంబరు 028105, కంటోన్మెంట్ రేషన్ షాప్ నెంబరు 028100లను ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. కేఎల్పురంలో 65 ఏళ్లు దాటిన కార్డుదారు మజ్జి సావిత్రమ్మ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులను కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ డిపోలు తెరిచి ఉంటాయని, సరుకులను పంపిణీ చేస్తారని చెప్పారు. దీనివల్ల లబ్ధిదారులు తమకు నచ్చిన తేదీల్లో డిపోలకు వెళ్లి సరుకులను తెచ్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఇక QR కోడ్ ద్వారా రేషన్ డిపోలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని, అదేవిధంగా 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మధుసూదన్ రావు, ఇన్ఛార్జి తహసీల్దార్ స్వర్ణకుమార్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రామారావు, కేఎల్పురం వార్డు కార్పొరేటర్ తాళ్ళపూడి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కావాలా నువ్వు 5 కేజీలు ఎవరు నీకెన్ని కేజీలు అమ్మా? 25 అంట. 5 కేజీ బెనిఫిషియర్ వచ్చారు. ఉదయం వచ్చింది. ఒకసారి